ఆ వ్యాపారస్తుడు, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, కంపెనీ, ఇండస్ట్రీ ఇవన్నీ బతుకుతాయిగా. అవును. ఇప్పుడు జగన్ టైంలో జిఎస్టీ పెరుగుదల తప్పించి తగ్గల. ఎందుకని? సంక్షేమ పథకాల చేతుల్లో డబ్బులు ఉంచేవాడు అతను. కరోనా టైంలో కూడా డబ్బులు ఉంచాడు అతను. కాబట్టి ఏమైంది, ఏదో ఒకటి కొంటా ఉండేవాళ్ళు జనాలు. అందువల్ల వ్యాపారాలు బాగున్నాయి. ఇప్పుడు మొన్న దాని పేరేంటది, ఈ డబ్బులు ఇచ్చినప్పుడు, తల్లికి వందనము, రైతులకు వేసినప్పుడు, ఇప్పుడు ఈ 2 నెలలు జిఎస్టీ పెరిగింది. మొన్నటిదాకా పెరగల జిఎస్టీ. చేతిలో రూపాయి ఉన్నప్పుడు పబ్లిక్ ఖర్చు పెడతారు, లేనప్పుడు ఏడ నుంచి ఖర్చు పెడతారు? ఇప్పుడు ఈ రూపాయి ధనికులకు కాదే, మధ్యతరగతికి మిగులుతోంది, పేదలకు మిగులుతోంది. కాబట్టి ఈ రూపాయి చేతిలో ఆడటం వలన ఎక్కువగా మళ్ళీ కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయి. తద్వారా మళ్ళీ జీడిపి వస్తుంది. ప్లస్ ఇండస్ట్రీస్ పెరుగుతాయి, ఇండస్ట్రియల్ గ్రోత్ పెరుగుతుంది. అది ఇప్పుడు మోడీ ప్లానింగ్. రెండవది ఏంటంటే ఆదాయం పెరిగింది వల్లనే ఇచ్చాడు ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోండి. అమెరికా అనేది ఒక చిన్న ఆస్పెక్ట్. మెయిన్ ఏంటంటే ఇదివరకు అది అనుకున్నప్పుడు వీళ్ళు ఎంత వేసుకున్నారు లెక్క. ఇదివరకు మీరు నాకు తెలిసి, నేను షాపుల్లో కూడా పనిచేశాను కాబట్టి నాకు బాగా గుర్తు. ₹1,00,000 బిజినెస్ చేస్తే 1000 పక్కన 2 చుక్కలు పెట్టేవాళ్ళు బిల్లులో చూపెట్టడానికి. అక్కడ 1000 పక్కన 2 చుక్కలు అంటే ఎంత?